మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మేడం, నా ప్రేమలో అబద్ధం లేదు. నా గోపి తప్పు చెయ్యలేదు. ఆ రోజు అక్కడ ఏం జరిగిందనడానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. మీరు నా మాటని కూడా నమ్మడం లేదు. కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుంది, అది గెలిచి తీరుతుంది. చూద్దాం, న్యాయం నీ వైపు ఉంటుందో నా వైపు ఉంటుందో. వెరీ గుడ్ బాసు గారు. మీరిలాగే ఈ కేసుని ముంచకుండా తేల్చకుండా వాదించండి. మా వైపే ఉన్నట్టు కనిపించాలి గాని గోపికి మాత్రం బెయిల్ రాకూడదు. ఇట్స్ ఓకే శ్రీకర్ గారు, కానీ తారగారికి నా మీద అనుమానం వచ్చినట్టుంది. ఆవిడికి ఎలా నచ్చ చెప్తారో మీ ఇష్టం. అది నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నేను లాయర్ గారితో మాట్లాడాను. మీరు గట్టిగా వాదన వినిపించాలి కదా. ఈ రోజు మీరు ఎందుకంత సైలెంట్గా ఉన్నారు అన్నాను. దానికైనా ఒకటే జవాబిచ్చారు. ఆ ఇందిర పకడ్బందీగా గోపి నేరస్తుడని చెప్పడానికి ఆధారాలు సృష్టించింది. ఇప్పుడు మనం ఎంత వాదించినా అక్కడ ప్రయోజనమేమీ ఉండదు అన్నారు. అందుకే గోపి తరపు నుంచి తన తప్పు లేదు అన్నట్టుగా ఆధారాలు సేకరించడానికి నాకు టైం కావాలి, అందుకే వాయిదా తీసుకున్నాను అన్నారు. నెక్స్ట్ వాయిదాలో తప్పకుండా గోపికి బెయిల్ వస్తుందని చెప్పారు. ఆ పని మీదే ఉండండి అన్నాను. తప్పకుండా నెక్స్ట్ కోర్టుకి తీసుకొచ్చినప్పుడు గోపికి బెయిల్ వస్తుంది కదా? 100% వస్తుందని లాయర్ గారు నాకు మాట ఇచ్చారు. తప్పకుండా వచ్చి తీరుతుంది. మీ ఇద్దరూ గోపి గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. ఏం చేసైనా సరే గోపిని తొందరగా బయటికి తీసుకురండి. సృజన, నువ్వు నా గురించి ఆలోచించకుండా గోపి గురించి ఆలోచిస్తున్నావంటేనే అది నాకు నచ్చలేదు. నీ మెడలో తాళి కట్టేది నేను, నీకు మొగుడిగా ఉండేది నేను, ఆ కోట్ల ఆస్తికి అధిపతిని నేను. నా కల నెరవేరుతుంది, తార సింగపూర్ వెళ్ళిపోతుంది, గోపి జైల్లో మగ్గిపోతాడు. నేను ఆ రోజు అక్కడికి వెళ్లకుండా ఉండుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. బద్రి బతికి ఉండేవాడు. నేను వెళ్లబట్టే బద్రి మొహం మీద నీళ్లు కొట్టాను. వాడికి తెలివొచ్చి నా మీద అఘాయిత్యం చేయాలని ప్రయత్నించి ఆ గెస్ట్ హౌస్కి తీసుకెళ్లాడు. కానీ అక్కడ నేను వాడిని కారుతో గుద్దేశాను. ఒక్క 2 నిమిషాల పాటు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నేనున్నప్పుడు ఎవరో వచ్చి బద్రిని పొడిచి వెళ్ళిపోయారు. ఏంటి తారా, భయపడ్డావా? నేనొకటి ఆలోచిస్తున్నాను. అదే సమయానికి నువ్వు వచ్చి కళ్ళు మూసేసరికి
ఎవరా అని కంగారు పడ్డాను. ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చూస్తావు. జరిగేది మన చేతుల్లో లేనప్పుడు దాని గురించి ఆలోచించటం మానేయటం మంచిది కదా. ఏది మన చేతుల్లో లేదు అనుకుంటే ఏ ఒక్కటి ఉండదు. మనం ఎందుకు చేయలేము అనుకుంటే తప్పకుండా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? అన్యాయంగా గోపిని అరెస్ట్ చేశారు. బయటికి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను. మరి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏముంది తారా, మా మావయ్యకి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు. సృజనకి నాకు పెళ్ళంటున్నాడు. వద్దని ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. కానీ నా ఉద్దేశం కూడా ఒకటే. సృజన గోపిని ప్రేమించింది. సృజనకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా జరుగుతుంది. గోపి బయటకొస్తాడు. నిర్దోషి అనే నిజం బయటపడుతుంది. అప్పుడు ఆదిత్య గారి మనసు మారి సృజన అని గోపిని ఒకటి చేస్తారు. అదేంటి తారా, గోపి నేరస్తుడు. ఇదివరకు కూడా ఎర్రచందనం స్మగ్లర్ అని ఇంద్ర చెప్పింది. ఇప్పుడు ఈ విషయంలో సాక్ష్యాధారాలన్నీ గోపి మీదే ఉన్నాయని ఇంద్ర మరింత కోపాన్ని పెంచుకుంది. అది కాక తన తమ్ముణ్ణి చంపిన కేసు ఇంద్ర అంత తేలిగ్గా వదిలేస్తుందా? గోపి బయటకొస్తాడా? ఇది ఆ అనుమానం మాత్రమే తారా. శ్రీకర్, ఎవరు ఎన్నైనా అనుకోవచ్చు, కానీ గోపి ఏంటో నాకు తెలుసు. తను తప్పు చేయలేదు. అది నాకు పూర్తిగా తెలుసు. అందుకే నిర్దోషికి శిక్ష పడదు అని నేను నమ్ముతున్నాను. న్యాయస్థానంలో న్యాయం గెలుస్తుందని నేను ఆశిస్తున్నాను. కానీ గోపి నిర్దోషని ఇంత కరెక్ట్గా నువ్వెలా చెప్పగలవు? తన గతమేంటో నీకు తెలీదు. ఇప్పుడు జరిగిందేంటో కూడా నీకు తెలియదు కదా. తన గతం ఏంటో తెలియకపోవచ్చు, జరిగిందేంటో ఊహించలేకపోవచ్చు. కానీ ఒక మనిషిని చూసి అంచనా వేయొచ్చు కదా. గోపి తప్పు చేస్తాడు అంటే ఎవ్వరూ నమ్మరు. తనను తప్పుడు కేసులో ఇరికించారు అన్నది మాత్రం నిజం. తప్పకుండా గోపిని బయటికి తీసుకొస్తాను. సృజన ప్రేమని గెలిపిస్తాను. నాకు తెలుస్తారా, నువ్వు గోపి విషయంలో చాలా పాజిటివ్గా ఉంటావని. వాణ్ణి ఎలాగైనా సరే బయటకు తీసుకొచ్చి సృజనకిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నావని మొత్తం నాకు తెలుసు. ఇదంతా నువ్వు చేస్తే మరి నేనేం చేయాలి? ఆ పెళ్లికొచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించి నా ప్రేమ ఫెయిల్ అయింది, గోపి ప్రేమ ఫలించిందని ఊరుకోవాలా? నేననుకున్నది జరగాలి. గోపి బయటకి రాడు. సృజన నా నుంచి బయటకి వెళ్ళదు. ఇది నీకు తెలీదు. నువ్విక్కడున్నంత వరకు వాళ్ల వైపే ఆలోచిస్తావు. అందుకే నిన్నిక్కడి నుంచి ఎలా పంపించాలా అని నేను ఆలోచిస్తున్నాను.
నా జీవితంలో గోపి లేడు. గోపి లేని జీవితం నాకు లేదు. అందుకే నేను బ్రతకడంలో అర్థం లేదు. ప్రేమించడం అంటే ఐ లవ్ యూ చెప్పడం, ఎదురుగా ఉన్నప్పుడు ఇష్టమైనవి తినిపించడం కాదు. కష్టంలో ఉన్నప్పుడు తన గురించి ఆలోచించడం, తను రాడు అనుకున్నప్పుడు తనువు చాలించడం. సృజన ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? సృజన, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? మై డియర్ తారా, మై బెస్ట్ ఫ్రెండ్, నా జీవితంలో నీకు ఎంతో ప్రయారిటీ ఉంది. నువ్వు నా గురించి అనుక్షణం ఆలోచిస్తావని నాకు తెలుసు. అందుకే నా చివరి క్షణాలు నీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏ సృజన, ఏంటి సృజన, ఏం మాట్లాడుతున్నావు? అయినా ఇలా మాట్లాడుతున్నావేంటి? ఇంకెలా మాట్లాడమంటావు తారా? నేను గోపిని ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు. తప్పకుండా నువ్వు గోపి కలుస్తారని కూడా నాకు తెలుసు. అది నీ ఆశ తారా. ఆ ఆశ ఎప్పటికీ నెరవేరదు. నిరాశే మిగులుతుంది. గోపి జైల్లోనే ఉంటాడు. ఆ ఇందిరా నా గోపి మీద పగబట్టింది. గోపిని బయటికి రానివ్వకుండా అది ఆపుతుంది. ఏ క్షణం గోపిని ఏం చేస్తుందో అని నేను భయంతో ఉన్నాను. అందుకే గోపి లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను తారా. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. సృజన, నీ మాటల్లో అర్థం ఏదో తేడాగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. నేను ఇప్పుడు అక్కడికి వస్తున్నాను. నేను వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం. నువ్వు రావాలి తారా, నువ్వు రావాలి. తప్పకుండా నువ్వు రావాలి. ఎందుకంటే నా శవాన్ని నువ్వు చూడాలి కదా. ఏం మాట్లాడుతున్నావు సృజన? ఇలా మాట్లాడుకు. నీకేం కాదు. నువ్వేం చేసుకోకు. ఏంటి తారా, నాకు సర్ది చెప్పాలని చూస్తున్నావా? ఈ ఊపిరి ఆగిపోయే ముందు నాకెంతో ఇష్టమైన నీతో మాట్లాడి నేను చచ్చిపోతున్నాను. నీకు గుడ్ నైట్, నాకు డెత్ నైట్. బాయ్. హలో హలో సృజన, హలో. త్వరగా పోనివ్వండి, మనం అర్జెంటుగా వెళ్ళాలి.
ఎంత పని చేసావు సృజన. ఆదిత్యసరికి ఫోన్ చేద్దాం. ఆదిత్య సార్ ఫోన్ కలవడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? అయ్యో, శ్రీకర్ ఇంటి దగ్గర ఉన్నాడు కదా. నేను తనకి ఈ విషయం కూడా చెప్పలేదు. తనని తీసుకొస్తే సరిపోయేది. శ్రీకర్కి ఫోన్ చేద్దాం. తొందరగా ఫోన్ లిఫ్ట్ చేయి శ్రీకర్. అక్కడ సృజన చాలా ప్రమాదంలో ఉంది. తొందరగా ఫోన్ లిఫ్ట్ చేయి. తన ప్రాణం ఎలాగైనా కాపాడాలి. తొందరగా ఫోన్ లిఫ్ట్ చేయి. అన్నా అన్న తొందరగా పోనీ అన్నా. సృజనా 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 సృజనా. టైం అర్ధరాత్రి 2 అవుతుంది. ఈ టైంలో ఎవరు? సృజనా. ఏంటి తారా, రాత్రి 2 గంటలు దాటింది, ఈ టైంలో వచ్చావేంటి? అంత కొంపలు మునిగిపోయే పని ఏముంది? సృజనా సృజనా. అమ్మ సృజన, అమ్మ సృజన, సృజన సృజన, సృజన. అయ్యో వెంటనే డాక్టర్ పిలు. సృజన సృజన సృజన, అమ్మ సృజన, లేకమ్మా. సృజన లే సృజన లే సృజన. సృజన సృజన లేకమ్మా. సృజన. అమ్మ సృజన ఏమైందమ్మా? సృజన సృజన. లేమ్మా, లే లేమ్మా సృజన. సృజన, లే. అమ్మా సృజన. ఏంటమ్మా ఇది? నువ్వు ప్రాణం తీసేసుకుంటే ఈ తండ్రి ప్రాణాలతో ఉంటాడనుకుంటున్నావా? నీకోసం బతుకుతున్నారు. అలాంటిది నువ్వే ఇలా చేసుకుంటే నేనేమైపోతానో కూడా నువ్వు ఆలోచించలేదు కదా? అయినా కూరలు కోసుకున్నట్టు చేతులు కోసుకోవడం ఏంటి? నీకసలు ఆ కత్తి ఎవరిచ్చారు? ఏంటి అడిగావు? కత్తి ఎవరు ఇచ్చారు అన్నావు గాని ఇలా చేసుకోవడం ఏంటి సృజన అని అడిగావా? నేనేం మాట్లాడినా తప్పు పట్టి మీరు చెయ్యి కోసుకోవాలి కానీ ప్రాణంగా చూసుకునే అన్నయ్య ఉండగా సృజన చెయ్యి కోసుకోవడం ఏంటి? మీరిద్దరూ ఆగండి. ఒక పక్క సృజన అలా చేసుకుందని సార్ బాధపడుతూ ఉంటుంటే మీరేంటిలా మాట్లాడుతున్నారు? చూసావా శ్రీకర్, ఇది ఎంత తెలివి తక్కువ పని చేస్తుందో. ఇక్కడ మనం అందరం ఉన్నాం, తన కోసం ఆలోచిస్తున్నాం, తన గురించే బతుకుతున్నాం. అయినా సరే మనం ఎవరూ అవసరం లేనట్టు ప్రాణాలు తీసుకోవాలనుకుంది. సృజన, నువ్వు ఇలాంటి పనులు చేసి మామయ్యను బాధ పెడతావా? నువ్వు అందరి గురించి ఆలోచించాలి. మరీ ముఖ్యంగా మామయ్య గురించి ఆలోచించాలి. అవును సృజన, ఇంట్లో మేమందరం ఉన్నాం. మా ఎవ్వరికి ఒక్క మాట కూడా చెప్పలేదు. తారొచ్చే వరకు మాకీ విషయమే తెలియలేదు. తననెవరు ఏమీ అనకండి. తనకేం కాలేదు కదా, మనం రక్షించుకున్నాం.
ఎవరైనా ఒక మాట అన్నారంటే తను దీంతో మరింత బాధపడుతుంది. దయచేసి ఈ విషయంలో ఎవరు ఏమీ మాట్లాడొద్దు. మనమందరం కలిసి గోపిని బయటకు తీసుకొచ్చి వీళ్ళిద్దరినీ కలుపుదాం. గోపి, ఇంకా ఆలోచిస్తావేంటి? తాళికట్టు, తాళికట్టు.